వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చిలుకూరు బాలాజీ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి విదేశాలకు వెళ్ళే వాళ్ళు సైతం ఇక్కడికి వచ్చి బాలాజీ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే వాళ్ళు విదేశాలకు వెళుతూ ఉంటారు. అలాంటి మొక్కులు మొక్కుకుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి మొత్తం హిందూ సమాజాన్ని కదిలించింది. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి అని అందరూ ఖండిస్తున్నారు. వీర రాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులపై దాడి చేసిన వ్యక్తి వీర రాఘవులు. ఆ రోజు మనం చూసాం, దృశ్యాల్లో చూసాం. నల్లటి వస్త్రాలు ధరించి మెడలో కాషాయ కండువ కప్పుకొని వాళ్ళు ఇలాగే వచ్చారు. ఇటు నుంచి నడుచుకుని వచ్చారు. ఇప్పుడు మనం ఉన్నది చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఇంటి ముందే ఉన్నాం, ఆయన నివాసం ముందే ఉన్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. ఇటు నడుచుకుని వచ్చారు వాళ్ళు. నడుచుకుని వచ్చిన తర్వాత ఇదే ఆయన ఇంటి ద్వారం. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారు పొద్దున్న 7:45 సమయం అవుతుంది. నేరుగా లోపలికి వెళ్ళారు. స్వామి గురించి అడిగారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో కూడా కొంత వాగ్వాదం చేశారు. ఇటు కూడా చూడండి ఒకసారి. ఇటు కూడా ఒక సీసీ కెమెరా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆ తర్వాత సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాల్లోంచి బయటకు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది కదా. ఈ సీసీటీవీలో కూడా ఆ దుండగులు నల్లటి వస్త్రాలు ధరించి కింకరుల్లాగా వాళ్ళు లోపలికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంది. అండ్ మనకు అక్కడ కూడా కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల్లో కూడా ఆ దాడి దృశ్యాలు వచ్చాయి. కానీ రంగరాజన్ ఈ విషయం గురించి తొలుత తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఆయన కంప్లైంట్ చేయలేదు. ఈ విషయాన్ని ఆయన గోప్యంగానే ఉంచాలని అనుకున్నారు. తొలుత దాడి అంటే ఆయన్ని పాపం ఆవేదనలో ఉన్నారు. ఎందుకు చాలామంది అంటున్నారు వెంటనే ఎందుకు కంప్లైంట్ చేయలేదని. ఇంతకుముందు నేను వెళ్ళి మాట్లాడొచ్చాను. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఎంత బాధలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన పరామర్శించిన తర్వాత కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి బాలాజీ ఆలయం గురించి ఆయన ఇక్కడ చేస్తున్నటువంటి సేవ గురించి వాళ్ళంతా పొగుడుతూ ఉన్నారు. ఎంతోమంది కులాలకు అతీతంగా ఆయన దేవుడి విషయంలో, హిందుత్వం విషయంలో ఆయన ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనపై దాడి చేసినటువంటి వీర రాఘవరెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీర రాఘవరెడ్డి వాళ్ళ అనుచరులు వచ్చింది ఇటు నుంచి వచ్చారు, ఇలాగే వెళ్ళారు. ఈ తలుపు తోసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అంటే ఉదయం స్వామివారి పూజలకు అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారు రంగరాజన్ అని అడిగారు. ఆ తర్వాత పైకి వెళ్ళి ఆయన ఎక్కడున్నారో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి వాగ్వాదాన్ని మొదలుపెట్టారు. నిజానికి ఆయన 2 రోజుల క్రితమే ప్రయాగ్ వెళ్ళారు, ప్రయాగరాజ్ వెళ్ళారు. కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించి ఆయన అలసిపోయి వచ్చారు. అక్కడ కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుని వెళ్ళారు ఆయన. ఆ వయసులో ఆయన అన్ని కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి ఆ జనంలో తోసుకుని వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఈ వీర రాఘవరెడ్డి లాంటి కింకరుడు, నేనేదో హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాను, నా వల్లే హిందూ మతం పరిరక్షణ జరుగుతుంది అని కింకరుల్లాగా ఆ నల్లటి వస్త్రాలు ధరించి చూడటానికి ఓకే నేను ఆ వర్డ్ని ఉపయోగించట్లేదు, ఒక గబ్బిలు లాంటి మాదిరి చూశారు కదా అతను. ఎందుకంటే మామూలుగా అతను సౌమ్యంగానే ఉండుంటే బహుశా అలాంటి వర్డింగ్ని మనం ఉపయోగించి ఉండి వాళ్ళం కాదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ వీర రాఘవరెడ్డి మాటల్లో అహంకారాన్ని చూశారు కదా, ఎంత అహంకారంగా నేను చాలా దుర్మార్గుణ్ణి, నా పాదాల చెంత ఉంచుకుంటాను పలానా ఒక శ్లోకం గురించి ఏదో చెప్తూ నేను చాలా దుర్మార్గుణ్ణి నేను ఒక అహంభావాన్ని అందులో వెళ్ళగెక్కాడు. అతను ఏమడిగాడు అంటే అతను ఒక కింకర్ లాంటి మనుషులను తయారు చేయాలని అనుకుంటున్నాడు, ఒక రాడికల్ యూనిట్ని తయారు చేయాలని అనుకుంటున్నాడు. అందుకు అతను రిక్రూట్ చేసుకుంటున్నాడు. నేను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు మీకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు కొన్ని చెప్పబోతున్నాను. అతను ఎలాంటి ఒక ప్యారలల్ వ్యవస్థను తయారు చేయాలని అనుకున్నాడో, ఎలాంటి ఒక ఉగ్రవాదాన్ని ఆయన తయారు చేయాలని అనుకున్నాడో నేను మీకు చెప్పబోతున్నాను. ఆ రంగరాజన్ దగ్గరికి వెళ్ళి ఇక్ష్వాక వంశస్థులను గుర్తుపట్టమని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గోత్రనామాలు, మీరు కైంకర్యాలు ఏదైనా జరిపేటప్పుడు పూజలు చేసేటప్పుడు గోత్రనామాలు చెప్తారు కదా. సో ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ బతికున్నారు, భరత వంశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ గోత్రనామాలు మాకు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు.
అంతేకాదు అందులో కొంతమంది ధనవంతులు కూడా ఉంటారు వైశ్య కులస్తులకు. సో వాళ్ళ దగ్గర సంపద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంపదనంతా కూడా ఇతను తీసుకోవాలి. ఇతను చేసేటటువంటి ఈ దుర్మార్గ కార్యక్రమాలకి, ఇలాంటి దాడులకు సంబంధించి మందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకు డబ్బులు ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపదను కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకని రంగరాజన్ స్వామీజీ దగ్గర నుంచి ఆ వివరాలు రాబట్టాలని ప్లాన్ చేశాడు. సో ఆయన మనం చూస్తున్నాం కదా, ఈ బాలాజీ ఆలయాన్ని ₹1 ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హుండీలు కూడా కనబడతాయి. కానీ ఇక్కడ మనకు అలాంటి హుండీ కూడా కనబడతాయి. ఇవేమీ లేకుండా భక్తుల నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో అలాంటి ఆ మనిషి దగ్గరికి వచ్చి తనకి సమయం కావాలి, దేని గురించి ఈ ఇక్ష్వాకు వంశస్థులు ఎక్కడ ఉన్నారు, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కావాలి అనే దానికి ఆయన సమయం అడుగుతూ ఉన్నారు. సో నేను కుంభమేళా వెళ్తున్నానని ఒకసారి చెప్పారు, ఇంకొకసారి ఇప్పుడు కుదరదని చెప్పారు. సో నేను రామరాజ్యాన్ని నిర్మించాలనుకుంటుంటే నువ్వు నాకు సమయం ఇవ్వవా, రామరాజ్య స్థాపనకు ప్రయత్నించే వాళ్ళకు నువ్వు సమయం ఇవ్వవా అని ఆగ్రహంతో ఊగిపోయాడు. మరి రామరాజ్య స్థాపన చేయాలి అనుకుంటున్న వ్యక్తికి రాముడు ఏమి నేర్పాడనేది బ్రెయిన్లో లేకపోవడం అనేది చాలా శోచనీయం. పెద్దలను గౌరవించమని కదా రాముడు చెప్పాడు. మరి ఆ పెద్దల మీద చేయి చేసుకోమని నీకెవడు చెప్పాడు? నీ తల్లిదండ్రులు చెప్పారా? నువ్వు రాముడి యొక్క వారసుని రామరాజ్యం కోసం అని భావిస్తాను, నీకు మరి అలాంటి బుద్ధి ఎవరు నేర్పించాడు? నువ్వు రాముడి భక్తుడివా? నువ్వు హిందూ ధర్మాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తివా? నువ్వు పెద్దలను గౌరవించాలి. ఆ వయసులో ఆయన నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నీ ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలా? మరి నువ్వు నీ వెబ్సైట్ చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వెంత రాడికల్గా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఆలోచించావు. అందుకే ఈరోజు హిందూ సమాజం నిన్ను ప్రశ్నిస్తోంది. నువ్వు హిందూ సమాజ ఉద్ధరణకు నువ్వు రాలేదు. హిందూ ధర్మం అది కాదు కదా చెప్పింది, పెద్దలను గౌరవించమని కదా చెప్పింది. మరి అలాంటి స్వామిని ఆ కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానాన్ని ఆచరించి వచ్చిన స్వామిని ఏం చేశాడో తెలుసా? కాళ్ళు పట్టుకుని లాగాడు. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్తుంటే బాధేసింది. ఆ వయసులో అక్కడికి వచ్చిన తర్వాత నిత్యం ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ముందు, ఆ 7 కొండల వాడి ముందు, ఆ 3 నామాల వాడి ముందు పూజలు చేస్తూ ఉంటుంటే అలాంటి పాదానికి నమస్కరించాలనిపించాలే. మరి ఆ పాదాలు పట్టుకుని ఎలా లాగావు? ఆ పాదాలు పట్టుకుని లాగితే ఆయన కింద పడిపోయారు. ఆయన కింద పడిపోతే ఆయనకి చేతికి దెబ్బ తగిలింది. ఎడమ కన్ను చూస్తే ఎలా ఉందో తెలుసు, ఎర్రగా కందిపోయింది, ఎర్రటి మచ్చ కంటి నిండా ఉంది. ఆయన ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు అంటే బహుశా మాట్లాడితే ఆయన మాటల్లోంచి మీకు దుఃఖం వస్తుంటుంది. ఎవరు అది చెప్పలేరు. నన్ను కొట్టారు అని ఎవరైనా చెప్పగలుగుతారా? అంత దాడి చేశారు ఆయన పైన ఇంత దుర్మార్గంగా. నేను రాముని భక్తుని అని చెప్పుకున్నాడు. బహుశా వాడు అతను రాముడి భక్తుడైతే కదా, ఎందుకంటే రాముడు ఇది కాదు కదా చెప్పింది. 20 మంది వచ్చారు, నల్లటి వస్త్రాలు వేసుకొని ఇలాగే నడుచుకుని వచ్చారు. వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారు. ఇంతకుముందు మనం వెళ్ళి మాట్లాడాం, కానీ ఇప్పుడు నేను మీడియా ముందు మాట్లాడలేను అని ఆయన చెప్తున్నారు. చాలా బాధతో ఆయన చెప్తున్నారు. ప్రభుత్వం కూడా మీకు ఏ సాయం కావాలని అందిస్తామని చెప్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు ఆయనతోటి. మీరు ఎందుకు చెప్పలేదు? శుక్రవారం జరిగింది ఈ ఘటన. శుక్రవారం జరిగినా మీరు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. మీకు ఏ సాయం కావాలన్నా నేను అందిస్తాను చెప్పారు. ఇప్పుడు కూడా శ్రీకృష్ణ డివోటి రాధాకృష్ణ లోపలికి వచ్చారు. ఆయన కూడా జరిగింది ఏంటనే తెలుసుకుంటారు. ఇంతకుముందు రంగరాజన్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఇదే. ఆయన ఏమడిగాడు, ఎందుకు కొట్టాడు అని ఆయన చేయి చేసుకున్నారు ఆ వయసులో. మరి నువ్వు పుణ్యకార్యం చేస్తున్నాను అన్నప్పుడు నీకు వీటిపైన నమ్మకం ఉంటే నరకానికి పోతావనే ఇది అనిపించలేదా నీకు? వీర రాఘవరెడ్డి ఆ వయసులో ఆయన చెప్తున్నాడు, ఈ వయసులో నన్ను ఇలా చేయటం ధర్మం కాదు అని. ఆయన ఆ రోజు ఆ వీడియోస్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్న వీడియోస్ అంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేద్దామని చేశారు. ఆయన కళ్ళల్లోకి పెట్టి చూస్తుంటే ఆయన 3 నామాలతో రంగరాజన్ మనకి ఎలా కనిపిస్తారు అంటే ఆ వెంకటేశ్వరుణ్ణి, ఆయన బయట ఎక్కడైనా చూస్తే మనకి వెంకటేశ్వరుణ్ణి చూసినటువంటి ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే నిత్యం ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన అక్కడ పూజ చేస్తుంటారు కాబట్టి. అందుకే ఇక్కడికి వచ్చి ఆయనకు వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరించిన అనుభూతిని పొందుతూ స్వామికి పూజలు చేస్తుంటుంటారు. అలాంటి స్వామిని ఏం చేస్తారో తెలుసు, కాళ్ళ పెట్టి లాగితే ఆయన కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత గోడను ఆనుకుని, ఇలాంటి గోడ ఉంది కదా లోపల, ఇలాంటి గోడ, ఇదే ఆయన ఇల్లు. పైకి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత ఇలాంటి గోడ కానుకుని ఆయన కింద పడిపోయారు. ఆ తర్వాత ఆయనపై చేయి చేసుకున్నారు. ఇక్కడ కొడితే కన్ను. మరి ఆ ఏజ్లో నీకు ఒక తండ్రి సమ్మానులు, అక్కడ దైవ సమ్మానులు, తండ్రి సమ్మానులు అక్కడ కనిపిస్తున్నారని గుర్తు రాలేదా రామరాజ్య స్థాపన కోసం? తండ్రి మాట విని కదా రాముడు అడవులకి వెళ్ళాడు.
పెద్దవాళ్ళను గౌరవించాలి అని కదా మరి రాముడు చెప్పాడు. మరి నీకు అదెందుకు గుర్తులేదు రామరాజ్య స్థాపన గురించి? ఇదే విషయాన్ని అడుగుతున్నారు. వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఇలాంటి వాటిని ఎవ్వరు చేసినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించకూడదు. అండ్ ఇక్కడ కొంతమంది భక్తులు కూడా వచ్చి వెళ్తున్నారు. మన గుడి దగ్గర కూడా వెళ్దాం. ఆయనపై జరిగిన దాడి తర్వాత భక్తులందరూ కూడా ఒక్కసారిగా చలించిపోయారు. మీకు ఎటువంటి ఆపద కలిగిన మేమందరం ఉంటామని చెప్తున్నారు. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అవి చెప్తున్నాయి. ఆయనకు ఇక్కడ దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ కమిలి ఉంది, అండ్ ఇక్కడ కమిలి ఉంది, కన్ను మాత్రం ఎర్రగా అయిపోయింది, ఇక్కడ కూడా ఆయనకు కమిలి ఉంది. ఇలాంటి దెబ్బలు ఆయన మీద, పిడిగుద్దులు కురిపించారు ఆయన మీద. ఎంత దారుణమైన ఘటన ఇది. వీళ్ళందరూ ఇప్పుడు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న మొత్తం ఆ రోజు 20 మంది వచ్చారు. చూస్తారు కదా, నల్లటి వస్త్రాలు ధరించి మెడలో కాషాయ వస్త్రం వేసుకొని మేమే ధర్మరక్షకులు అన్నట్టుగా వచ్చి అధర్మానికి పాల్పడ్డారు. వీళ్ళకి న్యాయమూర్తుల మీద విశ్వాసం లేదు, మెయిన్ పోలీసుల మీద విశ్వాసం లేదు. న్యాయమూర్తులను ఇంపీచ్మెంట్ చేయాలి అనేసి వాళ్ళని పదవీచ్యుతులను చేయాలి, పోలీస్ వ్యవస్థ మీద మనం తిరగబడాలి, ఇలాంటి వ్యాఖ్యలు ఇతను చేస్తూ ఉంటుంటాడు. ఇతను హిందూ ధర్మ పరిరక్షకుడు మాత్రం కాదు. సో ఒకసారి మనం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మిగిలిన భక్తులతో కూడా మనం మాట్లాడదాం. ఇదే రంగరాజన్ ఇల్లు. ఆయన లోపల ఉన్నారు. ఇంతకుముందు మనం వెళ్ళి మాట్లాడినప్పుడు నేను మీడియా కెమెరా ముందు చెప్పలేను అని కంటిని ఆయన చూపించారు. ఇక్కడ కమిలిపోయిన చేతిని ఆయన చూపించారు. ఒక 4-5 రోజుల్లో నేను వచ్చి మాట్లాడతానన్నారు. సో 4-5 రోజుల్లో మళ్ళీ వచ్చి అసలు విషయం ఏంటి అనేది కూడా మనం ఆయన మాటల్లో కూడా విందాం. సో ఆయన ఈ వీర రాఘవరెడ్డి అడిగినటువంటి, అంటే ఇక్ష్వాక వంశస్థులు ఎవరున్నారో వాళ్ళ డీటెయిల్ ఇందులో కూడా ఉంటుంది, వెబ్సైట్లో కూడా చెప్తారు. మిగిలిన పూజారులు కూడా అతను ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు కొన్ని క్రతువులు నిర్వహిస్తుంటుంటారు కదా, ఆ క్రతువులు నిర్వహించేటప్పుడు ఆ గోత్రనామాలు చెప్తూ ఉంటుంటారు కదా, అందులో ఇక్ష్వాక వంశస్థులు ఎవరున్నారో మీరు గుర్తుపట్టండి, ఆ డీటెయిల్స్ రాసుకోండి, అవన్నీ నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఒక సమాంతర ప్రభుత్వ వ్యవస్థ అంటే ఒక వ్యవస్థను, అంటే గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక వ్యవస్థ ఉండి ఎవరి మీద కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అంట. ఆ రోజు అదే అన్నాడు, కస్టడీలోకి తీసుకోండి అన్నాడు. మరి ఈయన ఒక దేశ స్వయం ప్రకటిత రాజ్యాధినేత అన్నమాట. స్వయం ప్రకటిత అధినేతగా అతను భావించి తన కింద ఉన్న వాళ్ళందరూ అతని సర్వెంట్లు అధికారులుగా అనుకుని టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అంట, కస్టడీలోకి తీసుకుని అతను కొట్టారు. మరి ఇదే ధర్మం నీకు నేర్పుతున్నది. ఒకసారి మిగిలిన భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు ఇతను ఎలాంటి వ్యవస్థను నడుపుతున్నాడో నేను ఒకసారి ఆర్టీవీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాలన్నీ కూడా అవి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. మీకే ఖచ్చితంగా మైండ్ బ్లాంక్ అవుతుంది అవి చూసారంటే. వీర రాఘవరెడ్డి దాడి తర్వాత రంగరాజన్ పరామర్శించడానికి, ఆయనకు ధైర్యం చెప్పడానికి, ఆయన వెనుక మేము అందరం ఉన్నామని చెప్పడానికి ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? చంద్రాన్గుట్ట అసెంబ్లీ నుంచి వచ్చాను. నా పేరు చిరంజీవి, భాగ్యనగర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే రంగరాజన్ స్వామివారి మీద దాడి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అయితే రామరాజ్యం స్థాపించిన అనుకుంటుండో రామనాసుని గడిలో పుట్టిన ఒక అర్చకుడు పొద్దున్న లేచి దైవ కార్యక్రమంలో నిమగ్నమై సమాజానికి మేలు చేసే వంతుగా ఆయన కృషి చేసుకుంటూ స్వామివారిని వేడుకుంటాడు రోజు లేచి. నాతో పాటు సమాజం మొత్తం మంచిగా ఉండాలనుకుంటా. అలాంటి స్వామివారిని ఇంటి మీదకి వచ్చి ఈ యొక్క గుండాయిజం చేసిండు చూడు, అతనికి ఇది శోభించదు. స్వామివారికి చిన్న సంఘటన ఏమైనా జరిగినా మేమందరం ఆయన వెనుక నిలబడతాం. ఆయన గిట్లా మళ్ళీ ఇంకొకసారి గిట్లా స్వామివారి గురించి ఏమైనా మాట్లాడినా, ఆయన దగ్గరకు వచ్చినా మేము ఊకునే ప్రసక్తి లేదు. ఆయన ఎక్కడున్నా మేము తరిమి కొడతాం. మేము మా ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చినాము. స్వామివారిని చూసి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన కంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అలాంటి అసలు రామతత్వం అంటే ఏంది? పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళను పూజించాలి. అలా తండ్రి కన్నా ఏజ్ ఉంటుంది. ఆయన కింద కూర్చుంటే చేతులు కట్టిపించి చెంపలమే కొట్టిండంటే ఆడు ఎంత మూర్ఖుడు. కన్ను చూస్తే కమిలిపోయింది. ఆ స్వామివారిని చూస్తుంటే, అర్చకుని చూస్తుంటే మాకు బాధేస్తుంది. ఈ సమయంలో మా ముంగటుంటే ఆయన ఏం చేస్తామో మాకు అర్థమవుతలేదు. ఖబర్దార్ గుర్తుంచుకోవాలి, వీరరాఘవరెడ్డిని గుండా సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇట్లా స్వామీజీల మీద ధర్మరక్షణ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇలాంటి సంఘటనలు పురాణితం కాకుండా నువ్వు చూసుకోవాలి. ముఖాల మీద కూర్చొని ముక్కు నేలకు రాసి ఇక్కడ వచ్చి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నువ్వు రోడ్ల మీద ఏదో తిరిగినా మా హిందూ సమాజంలో నువ్వు కనిపిస్తే బిడ్డ నిన్ను ఏం చేస్తామో నీ ఊహకందని నీ ఫేస్ అట్లా చేస్తామని చెప్తున్నాం. ఏదైతే బాలాజీ చిలుకూరి ప్రధాన అర్చకుడి మీద దాడి జరిపిండో వీర రాఘవరెడ్డి, ఇది
చాలా హేమమైన చర్య. రామరాజ్యం స్థాపించాలి, రాముని వంశంలో నేనున్నా అన్నటువంటి ఏదైతే సంకేతాలతోని ఆయన సొంత టీంని తయారు చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడుతుండు. అసలు రాముని గురించి వానికి ఏమైనా తెలిసి ఉంటే ఈ పని చేసేటివి కాదు. మర్యాద పురుషోత్తం రామ్ అనే పేర్లోనే ఎంత మర్యాద ఉంది. సమాజాన్ని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. సమాజం అంటే ఎట్లుండాలో నేర్పించినటువంటి రాముని పేరు బదలాం చేసుకుంటా ఇలాంటి దుష్టశక్తులు, దుర్మార్గులు ఈరోజు సమాజాన్ని చీడపురుగుల్లా బట్టి ఇలాంటి అర్చకులపైన దాడులు చేస్తున్నారంటే ఇది చాలా దురదృష్టమైన చర్యగా భావిస్తున్నాము. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము, ఈ వీరరాఘవరెడ్డి ఖబర్దార్, నువ్వు కనుక మళ్ళీ వేషాలు వేసుకుంటా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఉంటే మాత్రం ఈ హిందూ సమాజం నిన్ను ఇక్కడ నుంచి తరిమేయడమే కాదు బిడ్డ, ఈ భూమి మీద లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. వీరరాఘవరెడ్డి రంగరాజన్పై చేసిన దాడిని ఖండిస్తూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రంగరాజన్ గారికి ధైర్యం చెప్తూ ఉన్నారు. మేము అందరం కూడా మీ వెంట నడుస్తామని చెప్తున్నారు. ఇలాంటి దాడులను మొత్తం హిందూ సమాజం ఖండిస్తుందని చెప్తున్నారు. రాధామోహన్ దాస్ కూడా ఇక్కడికి వచ్చారు, ఆయనతో మాట్లాడారు. చాలాసేపు రంగరాజన్తో మాట్లాడారు. ఇంతకుముందు రంగరాజన్ మనతో కూడా మాట్లాడారు. వాళ్ళు చేసిన దురాఘాతం గురించి చెప్పారు. మరో 4 రోజుల్లో నేను అన్ని వివరాలు కూడా పూర్తిగా చెబుతాను అని చెప్తున్నారు. మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా రంగరాజన్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మీరు ముందే చెప్పు ఉండాల్సింది ఇలా జరుగుతుందని ముఖ్యమంత్రి కూడా మాట్లాడి చెప్పారు. సో ఇప్పుడు మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఇలాంటి దాడులను ఖండించాలని చెప్తుంది. ఒకసారి రాధామోహన్ దాస్తో మాట్లాడదాం. రాధామోహన్ దాస్ గారు నమస్తే అండి. ఎలా చూడాలి అసలు ఈ దాడిని? ఇది ఒక పిచ్చి వాళ్ళ సమూహంగా, ఒక పైత్యానికి పరాకాష్ఠగా, ఒక మూర్ఖత్వపు భావన, అతనేదో అతీతుడుగా, రాజ్యాంగానికి అతీతుడుగా, ఇక రకరకాల ఒక చిత్త భ్రమతో అతని ప్రవర్తన మనకు కనబడుతుంది. వీడియోలు మనం చూస్తున్నాం. గతంలో కూడా అతనివి కలవడము, చూడడము మనకు జరిగినప్పటికీ ఇది మాత్రం చాలా నీచాతి నీచము, అమానవీయము, శోచనీయం, ఖండనీయం, దండనీయం. ఇలాంటివి మరోసారి జరగనీయం. అసలు ఏంటి ఆ వీడియోస్లో అతను అహంకారం అది చూస్తుంటే నేను రాముడు భక్తుని అంటాడు. రాముడు తల్లిదండ్రులను గౌరవించు, గురువులను గౌరవించు, పెద్దలను గౌరవించు అని చెప్పారు. వీడేమో వచ్చి ఆయన్ని అంత అవమానకరంగా ఏం చేశాడు మనం చూసి అది మన నోటితో పలకాలంటే ఇబ్బంది ఉంది. ఏంటి అసలు ఎలా చూడాలి దాన్ని? లేదు, ఇప్పుడు లంకలో మొత్తం లంకలో ఒక్క విభీషణుడు భాగవతోత్తముడు, అది అరుదు. కానీ ఇది రాముడు పుట్టిన నేల. సో ఇలాంటి వాళ్ళు అంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి ఎలా వచ్చాడు? ఏ వేషంలో వచ్చాడు? ఋషివేషంలో వచ్చాడు. సో కాబట్టి ఇది రాముడి రాజ్యంలో వీళ్ళు ఆ పదాలు వాడుతూ ఏదో 4 శ్లోకాలు లేకపోతే ఏవో బట్టి వారిని అవమానించి, వారిని ప్రశ్నించి, వారిని గద్దించి, అలాంటిది దేనివల్ల వస్తుందండి? పైత్యం వల్ల వస్తుంది. కాబట్టి ఈ పైత్యానికి అంతం పలకాలి. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది. అలా జరగబోతుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ ఖండిస్తున్నారు. ఈ దాడి అతను రాముడి పేరు చెప్పి రాక్షసంగా ప్రవర్తించినా ఇది సనాతన ధర్మం మీద జరిగిన దాడి. ఖచ్చితంగా వ్యక్తి మీద దాడి కాదండి. మళ్ళీ స్పష్టంగా చెప్తాం, ఇది రంగరాజన్ గారిని ఒక్కరినే దాడి చేశారనేది కాదు. ఇది ధర్మంపై దాడి, సనాతన ధర్మంపై దాడి. అర్చక పురోహితులు అనేటువంటి వారు తలకాయ కాబట్టి తలకాయని ఏమన్నా చేస్తే మిగిలిన వ్యవస్థ పాడవుతుంది, పాడు చేయడం ఈజీ అన్నట్టుగా. అంటే వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ మనకు తెలియదు. కానీ ఇదైతే ఖచ్చితంగా హిందూ ధర్మంపై దాడి. ఇది ఖండిస్తున్నాము. ఇకపైన ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు ఏది వాగకుండా, వారి ఆటలు సాగకుండా, ధర్మం పట్ల నిష్ట కలిగిన వారికి అయిష్టత ఏర్పడకుండా. ఇది దుర్మార్గం కదండి, దుర్మార్గం కదా. ఇది కలియుగం అండి. పూర్వకాలంలో యుద్ధాలు ఒక లోకానికి ఇంకో లోకానికి ఉండే, తర్వాత ఒక రాజ్యానికి ఉండే, తర్వాత కలియుగం కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషికి ఉండొచ్చు. ఇంటలెక్చువల్ వార్ కెన్ బి గోయింగ్ ఆన్, నో ప్రాబ్లం, బట్ నో ఫిజికల్. ఇది రెడిక్యులస్ అండి. ఎవరైనా మనిషి అయినవాడు ఎవరైనా ఖండించాల్సిందే. ఓకే, హిందూ అన్నవాడు ఖచ్చితంగా ఖండించాలి. మీరు రంగరాజన్తో మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు అసలు ఆ దాడి గురించి? అదే నేను వారిని అడిగింది ఏమిటంటే అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. వాళ్ళు ఏవో మాట్లాడారు, చాలా మనం కూడా చూసాం కదా. ఇంకా అంటే మనం ఊహించుకోవడం వేరుండొచ్చు. మనం ఏవో రకరకాల ఊహలో, ఫేస్బుక్లో పోస్టులు, యూట్యూబ్లో ఏవో ఉండొచ్చు. కానీ అతని మాటల్లో ద్యోతకమైనదే వారు చెప్పారు.
అతని మాటల్లో చెప్పాడు కదండి, నువ్వు ఏదో వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టి అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని సప్లై చేయాలని. అంటే ఏంటి ఇక్ష్వాకు వంశం, భరత వంశం వాళ్ళని దేనికి ఏం చేసుకోవాలి మీకు అనిపిస్తుంది? కాదు నాన్న, ఇప్పుడు ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, ఆ తర్వాత తెలుసా నీకు అది అలాగా కాదని. చాలా బాధాకరం కదా. దుర్మార్గం నాన్న, అది బాధగా దుర్మార్గం, చాలా హృదయానికి చాలా ఖేదం కలిగించింది. మేము 4 రోజుల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నాం. వారితో ఆ రోజు మాట్లాడాం, ఇప్పుడు వచ్చామనుకోండి. కానీ ఎప్పుడైనా నేనేం చెప్తా అంటే, శత్రుపక్షమైన ఉదాహరణ మీకు తెలుసు నేను ఎలా ఉంటానో ఇతర మతాల విషయంలో, అయినప్పటికీ వారు కూడా నా సాటి భారతీయులు, వారు నా సాటి మనుషులు. మనది సిద్ధాంత వైరుధ్యం కలిగి ఉంటే డిస్కస్ చేయి, నథింగ్ రాంగ్. నువ్వు చేతులు కాళ్ళు ఉపయోగిస్తానంటే నీకు బొరలేదని కదా అర్థం. షుడ్ డిస్కస్, దాని మీద ఏం కావాలో అది ఒక విధానం ఉంది. మీరు ఇప్పుడు అన్నారు కదా, రాముడు పెద్దల్ని పూజ్యుల్ని తల్లిదండ్రులు గౌరవించుకున్నారు. దానికి పక్క ఆపోజిట్లో ఉంటే మనం అంటే రావణాసుడు మాయా వేషంలో వచ్చినటువంటి చెప్పాను, అందుకు ఉదాహరణ. అందుకే చాలా మంచి ఉదాహరణ చెప్పారు. మీరేమంటారు? గురువుగారు చెప్పినట్టు మారువేషంలో ఉన్న మారీచుడిలాగా ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే కాషాయ వస్త్రాలు ధరించి కాషాయంలో ఒక దీక్ష కలిగినటువంటి యతీశ్వరులాగానే వేషం వేసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కొంతమంది తయారయ్యారు. ఈ మధ్య ఒక జంబూద్వీపం స్వామి అని విన్నాం. అతను కూడా మన పురాణాలను, మన యతి ధర్మాలను, మన సనాతన ధర్మాన్ని ఖూనీ చేస్తూ ఆశ్రమ ధర్మాలకు విరుద్ధంగా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది హిందూయేతర సంస్థలు హిందూ మతాన్ని దిగజార్చడం కోసం చేస్తున్న కుట్ర. ఇది కూడా అలాగే అనిపిస్తోంది. ఇది ఇంత పైశాచికం ఏ రామభక్తుడైనా, రాముని సేవించేవాడైనా, రాముడి గుణగణాలు తెలిసిన వాడైనా ఇలాంటి దుర్మార్గాలు చేయరు. రామరాజ్యం అనే పేరు పెట్టుకొని వీళ్ళు కొన్ని హిందూ వ్యతిరేక సంస్థలతో కలిసి మేము రామభక్తులము, రామరాజ్యం చేస్తున్నామని ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతిని పొందుతూ సంచలనంగా వాళ్ళు చేయడం కోసం వీరిని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక వారం రోజుల క్రితమే మేమంతా ఆలయ ధర్మం కోసం, ఆలయాల్లో అర్చకుల యొక్క సమస్యల కోసం విపులంగా చర్చించాము. వాళ్ళ నాన్నగారు వారైతే దశాబ్దాలుగా ఆలయ వ్యవస్థ కోసం, ఆలయంలో ఉండే ఆగమ శాస్త్రము, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం, చట్ట సవరణ కోసం కృషి చేసిన మహానుభావులు. అటువంటి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని వాళ్ళు కనుక టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా హిందూ మతంలో, సనాతన ధర్మంలో, హిందూ ధర్మం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో, ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళను దెబ్బ కొడితే వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. ఆ విధంగా సోషల్ మీడియాలో కావచ్చు, జనబాహుళ్యంలో కావచ్చు, సంచలనంగా ఒక్కసారి ఎదిగిపోవాలన్నటువంటి ఒక పైశాచిక మనస్తత్వంతో ఈ ముఠా వచ్చి ఈ పని చేసినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి ప్రజల నుంచి ఊహించని ఒత్తిడి. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల్లో ఈ సంఘటన వల్ల మనము అభద్రతా భావంలో ఉన్నాం. అర్చకలోకమంతా కూడా అభద్రతా భావంలోకి వెళుతోంది. రేపు ఏ అర్చకుడి మీద ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఒక 5 ఏళ్ల క్రితం వరంగల్లో సత్యనారాయణ శర్మను హత్య చేశారు. ఒక దేవాదాయ శాఖ పరిధిలో కానీ ప్రైవేట్ దేవాలయాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. పాలక మండలిలో సంఘ విద్రోహ శక్తులు చేరి అర్చకులు అనేక మందిని హింసిస్తున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో అర్చకుడికి భద్రత లేదు, అర్చకుడిని ఏమైనా ఎవరైనా చేయొచ్చు అనడానికి ఈ సంఘటన పరాకాష్ఠగా. దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందంటారా? అతను వీరరాఘవరెడ్డి వెనక ఇంకేమైనా అంటే ఊహలు చెప్పానుగా, పోస్టులు పెట్టడాలు, ఊహలు అలాంటివి చాలా ఉండొచ్చు. కానీ మనం సమయం పడుతుందిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి. అంటే ఇందులో ఊహలు అంటే మనకు వచ్చిన చూసాయి ఏమిటంటే, ఇప్పుడు తమిళనాడులో తిరుపురాన్కుండ్రం, అక్కడ హిందువులందరూ ఒక్కసారి ఏకమయ్యారు. ఓ శుభసూచకం చాలా. అలాగే వక్ఫ్ వ్యతిరేకంగా కర్ణాటకలో మంచి మూమెంట్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన హైందవ శంకరావు. సో ఇలా ఒక్కొక్కటి ఏకం అవడం అనేది ఈ శక్తులు ఏదైతే ఉంటాయో వాళ్ళు సంతోషపడరు కదా. కాబట్టి వాళ్ళు, మీకు తెలుసు రాణా ప్రతాప్ దగ్గర జయచంద్రుడిలాగా. సో ఇదంతా జయచంద్ర వర్గం అని మనం భావించాలి.
సో మొత్తానికి ఈ దాడిని అందరూ కూడా హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తుంది. అతను రామనామం చెప్పి రామరాజ్యం చెప్పి ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడ్డాడంటే అతను రాముడు భక్తుడు కాదు, రావణాసుడి రూపంలో వచ్చినటువంటి వ్యక్తి. రావణాసుడు ఆ రోజు సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళడానికి మారు వేషంలో ఎలాగైతే వచ్చాడో వీడు కూడా రాముడి పేరు చెప్పుకొని వచ్చినటువంటి రావణుడే రాక్షసుడే అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు. ఇలాంటి వాళ్ళని హిందూ సమాజం నుంచి బహిష్కరిస్తాం. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో దాన్ని కూడా బయటకు తీయాలని రాధామోహన్ అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.